హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సత్య ఆంధ్ర అమ్మాయి. ఈరోజు మన ఛానల్‌లో ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షేర్వాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 అనాస పువ్వులు, 2 యాలక్కాయలు, 2 లవంగాలు, ఒక చిన్న బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఆనియన్ గోల్డెన్ కలర్‌కి టర్న్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్‌కి టర్న్ అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్‌ని కూడా యాడ్ చేసుకోవాలండి. నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే చికెన్‌ని బాగా వాష్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి పక్కనుంచాను. ఇప్పుడు ఈ చికెన్‌ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ చికెన్‌ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుంటూ చికెన్‌లోని వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మూత పెట్టుకొని స్టవ్‌ని మీడియం టు హై ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్‌ని. ఈలోగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి ఒక స్పూన్ గసగసాలు, హాఫ్ స్పూన్ నువ్వులు, పావు స్పూన్ సోంపు, 2 ఇంచ్ కొబ్బరి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని, అలాగే ఒక 6-8 వరకు జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న దీనిలో 2 మీడియం సైజు టమాటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని దీన్ని సపరేట్‌గా ఒక బౌల్‌లోకి తీసుకొని పక్కనుంచుకోవాలండి. ఇప్పుడు చికెన్ ఒకసారి మిక్స్ చేసుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు చికెన్‌లోంచి ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గసగసాలు, నువ్వులు, కొబ్బరి, జీడిపప్పు, టమాటా పేస్ట్‌ని యాడ్ చేసుకొని పేస్ట్ అంతా కర్రీలోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో ఫిక్స్ చేసుకొని అడుగు అంటకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ మూత పెట్టుకొని ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ షేర్వా టేస్ట్ అంతా ఈ మసాలా ఫ్రై అవ్వడంలోనే ఉంటుందండి. మసాలా మాడిపోకుండా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా చికెన్‌లోంచి ఆయిల్ సెపరేట్ అవుతున్న వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకొని
దీనిలోకి చికెన్ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసి బాగా కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాలు కుక్ అయితే సరిపోతుందండి. దీనిలో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు కుక్ అవ్వనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ స్టేజ్లోనే సాల్ట్ చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టి మరో 5 నిమిషాలు కుక్ అవ్వనిస్తే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ షేర్వా రెడీ అయిపోతుందండి. ఈ చికెన్ షేర్వా బిర్యానీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ తప్పకుండా సత్య ఆంధ్ర అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.